మామూలుగా నా పేరు కొంజ రాజకుమార్, నాది భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్, మైలారం విలేజ్. తండ్రి నేమ్ వచ్చేసి కొంజ సూర్యనారాయణ. నేను ఆల్ ఇండియా రైడ్ చేస్తున్నా. ఆల్ ఇండియా రైడ్ ఎందుకు చేస్తున్నానంటే ఈ కాలంలో అందరూ చెట్లు నరికేస్తున్నారు. చెట్లు నరకడం వల్ల ఏమైందంటే ఫ్యూచర్పై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రజల్లో అవగాహన పెంచడానికి నేను ఈ సైకిల్ యాత్ర చేస్తాను. ఇప్పటికైతే ఒక 5,000 కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేసి ప్రజెంట్ అయితే సత్తుపల్లి అయితే రీచ్ అవ్వడం జరిగింది. అయితే యాత్ర నాది ఎక్కడ స్టార్ట్ అయిందంటే మన కొత్తగూడెంలో స్టార్ట్ అయిన ఈ యాత్ర ఢిల్లీ వరకు కొనసాగించి ఈ రోజుకైతే సత్తుపల్లి రీచ్ అవ్వడం జరిగింది. మరి ఈ యాత్ర ఉద్దేశం ఏంటంటే పిల్లల అంటే స్కూల్ అంటే ఉంటుంది కదా, స్కూళ్ళలోకి వెళ్ళి పిల్లలతో మొక్కలు నాటించి ఒక చిన్నపాటి వాళ్ళ అవగాహన పెంపొందించే ఎక్కడెక్కడికి వెళ్ళాలంటే నేను భద్రాచలం నుంచి స్టార్ట్ చేసిన యాత్ర కొత్తగూడెం నుంచి అయోధ్య, ప్రయాగ్రాజ్, కాశీ, ఢిల్లీ మొత్తం కంప్లీట్ చేసుకొని వైజాగ్ మీదుగా అరకు మొత్తం కంప్లీట్ చేసుకొని ఈరోజు సత్తుపల్లి అయితే రీచ్ అయినా. నేను ఈ యాత్రలో ఎక్కువ గమనించింది అంటే నేను ఎక్కువ ట్రైబల్ విలేజ్లకి ఎక్కువ వెళ్ళడం జరిగింది. ఏంటంటే వాళ్ళ అడవిలలో జీవించే విధానం, వాళ్ళు ఉండే పద్ధతి, పిల్లలకి చదువులు లేకుండా ఉండడం ఏదో బాగా గమనించడం జరిగింది. ఎక్కువగా అయితే మన అడవులలో ఉంటారు కదా, కోణలలో వాళ్ళైతే ఎన్ని ఇబ్బందులు పడుతున్నారైనా కనబట్టరు. ఈ మొత్తం అయితే నాకు సోషల్ మీడియా, నాకు ఛానల్ ఒకటి స్టార్ట్ చేసిన సోషల్ మీడియాలలో, తెలుగు అబ్బాయి అనే ఛానల్. ఆ ఛానల్ అయితే మొత్తం రోజువారీ అప్డేట్ అనేది ఏదైనా మొత్తం వాళ్ళ ఇబ్బందులు పడ్డ విధానం ఏదైనా సరే, వాళ్ళ చదువులు లేకుండా, వాళ్ళకి తిండి తిప్పలు లేకుండా వాళ్ళు జీవించే విధానం మొత్తం అయితే నేనైతే ఆ సోషల్ మీడియాలో బంధించి వీడియో తీయడం జరిగింది. మరి ఎక్కువ శాతం అయితే మన తెలంగాణ, ఆంధ్రాలో అయితే బాగా కొండలు ఉన్న వాళ్ళైతే బాగా ఇబ్బందులు పడుతూ కనబడ్డారు. మరి వాళ్ళైతే ఎక్కువ నేను క్యాప్చర్ చేసి నేను వీడియో తీయడం జరిగింది. మరి ఎక్కువ శాతం అయితే నేనైతే ట్రీస్ మీద ఫోకస్ చేశాను. కాబట్టి ఆ ట్రీస్ మీద ఫోకస్ చేసి అడవులకు వెళ్ళినప్పుడు అయితే వాళ్ళ ఇబ్బందులు చూసి రావడం అయితే నేను జరిగింది. అంటే వాళ్ళకి కరెంటు లేదు, నీటి సదుపాయం లేదు. ఇంకా వాళ్ళకి ముఖ్యంగా ఏంటంటే స్కూల్ లేకపోవడం ఏంటంటే చిన్న పిల్లలు అయితే స్కూళ్ళు లేకుండా తల్లిదండ్రులతోనే పనులకు వెళ్ళడం జరుగుతూ ఉన్నది. నా గవర్నమెంట్ తరపున ఏంటంటే వాళ్ళకు ఒక చిన్నపాటి స్కూల్ కట్టిస్తే, అంటే వాళ్ళకు ఒక 10th అంత చిన్న అంగన్వాడీలు ఉంటాయి కదా, అంగన్వాడీలు ఒక 5వ తరగతి దాకా చదివించే ఉపాయం చేస్తే వాళ్ళ హై స్కూళ్ళకి బయటకు వెళ్ళి హాస్టల్ నుండి చదువుకునే అవకాశం ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే చిన్న ఏజ్లోనే వాళ్ళకి ఆ చదువు లేకుండా అట్నే ఉండిపోతున్నారు. కాబట్టి తల్లిదండ్రులు ఎలా ఉంటున్నారో పిల్లలు కూడా అదే మోడల్గా ఉంటున్నారు అడవిలల్లో. వాళ్ళకి ఒక అప్డేట్ లేకుండా ఏం లేకుండా ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి కరెంటు కూడా లేకుండా ఉంటున్నారు అడవిలల్లో. కరెంటు, నీటి సదుపాయం, వాళ్ళము గుంతలు తీసుకొని ఆ సెలం నీళ్ళు తాగుతూ ఉన్నారు. అయితే ఎక్కువైతే అది గమనిస్తున్నాం. ముఖ్యంగా పిల్లలు చదువుకుంటే రేపటి రోజున వాళ్ళు కూడా ఒక మంచి పొజిషన్లో ఉంటారని నేను అనుకుంటున్నాను. ఈ యాత్రలో భాగంగా నేను సత్తుపల్లి రాగానే గమనించింది ఏంటంటే ఈ డివైడర్ పై చెట్లు అందంగా నాటారు. అలాగనే ప్రతి ఒక్క ఊర్లలో ప్రతి ఒక్కరైతే ఇలాగా మంచిగా మొక్కలు నాటి మంచిగా గ్రీనరీ కాపాడుతారని అయితే అనుకుంటున్నా. చాలా హ్యాపీగా ఉంది ఆ మొక్కలు చూసిన తర్వాత. నాకు ఎన్నిటికి స్ఫూర్తి ఎవరంటే నాకు స్ఫూర్తి వనజంగి రామయ్య గారు. అతను ఎన్నో మొక్కలు నాటారు, 1,000 మొక్కల పైగా నాటారు. అది నా ఆదర్శం అన్నమాట.